మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ లోపుగానే యుధామన్యుడు, ఉత్తమోజుడు పాండవ సైన్యంలో పెద్ద వీరులు ఒక్కొక్కడు సుమారుగా ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చి పాండవ సైన్యంలో చేరారు. మంచి రాజులు, బలమైన వాళ్ళు. వాళ్ళిద్దరూ శల్యుణ్ణి దుర్యోధనుణ్ణి ఎదుర్కొని చావసేత కొట్టారు. యుధామన్యుణ్ణి ఉత్తమౌజుణ్ణి ఎదుర్కోలేని దుర్యోధనుడు, భీముడి చేతుల్లో 3 సార్లు పరిగెట్టిన దుర్యోధనుడు, అభిమన్యుడి చేతుల్లో 2 సార్లు ఓడిపోయే రక్తశక్తమైన శరీరంతో పరిగెట్టిన దుర్యోధనుడు, నవఖండ భూమండలాధిప మకుటతట కడిత మణిగణ నీరాజత నిజపాద పంకీయరకుండు నమస్కారం. సంసారం ఉన్నంత తేలిగ్గా ఉండదు సంసారం. జీవితం వేరు, ఈ భాష వేరండి. అందుకే ఆత్మజ్ఞానం పొందాలంటే ఏదైనా భాష వల్లను ఊరికే వీరి మాటల వల్ల కాదని చెప్తారు. నా మతాభినివేశిత్వాత్ నా భాషావేశమాత్రత ముక్తిర్వినాత్మ విజ్ఞానాత్ ఇది వేదాంత నిండిమఖ. నీకెంత అనర్గళంగా ఊరికే మా భాష మాట్లాడినా, భాషావేశంతో ఎంత మాట్లాడినా, నువ్వు పెద్ద మతాచారాలు బాగా పాటించి 36 అడ్డబొట్లు 26 నిలువు బొట్లు పెట్టేసి ఇలాగ పంచి కట్టుకుని కూర్చున్నా నీకు దేవుడు దొరకడం చెప్పాడు, ఆత్మవిజ్ఞానం లేకుండా. అలాగే ఒక వ్యక్తి సామర్థ్యాన్ని నిరూపించడానికి భాష, సమాసాలు, డైలాగులు కాదండి. ఇది సామర్థ్యం. ఇది దుర్యోధనుడు సామర్థ్యం. యుధామన్యుడు చేతిలో ఓడిపోయి పరిగెట్టాడు. చెతగొట్టేశారు. మళ్ళీ 2-3 గంటల పాటు కనపడద్దు అసలు. కనీసం విశ్రాంతి తీసుకోవాలి. రథంలోనే అంబులెన్స్ ఉండేది అప్పుడు. అంత పెద్దవి రథాలు. ఎంత పెద్దదో మనం కొన్ని భాగాల్లో చూస్తాం. రథం ఎంత పెద్దగా ఉంటుందో. రథం పెద్దది కావడం వల్ల ఒక మహావీరుడు తన ప్రాణాలు పోకుండా మరో మహావీరుడి నుంచి కాపాడుకోగలిగాడు. రథం పెద్దది కావడం వల్ల. అది కూడా పనికొస్తుంది ఒక్కోసారి. కేవలం రథం పెద్దది కావడం వల్ల, మరో కారణం లేదు అక్కడ. గెలవలసిన వాడు ఓడిపోయాడు, ఓడిపోవలసిన వాడు గెలిచాడు విచిత్రంగా. అందుకే నేను ఈ భాగానికి గెలుపోవటంలో అటు ఇటు అవుతాయని పెట్టాను. అలాగే యుధామన్యుడు, ఉత్తమోజుడు శల్యుణ్ణి, దుర్యోధనుని చెతగొట్టి వారేశారు. ఈ మాట విన్నాక ధృతరాష్ట్రుడికి ఎంతసేపు ఏంటంటే కన్నుడేమయ్యాడు మళ్ళీ వస్తాడేమో అని ఆశ. అందుకని ఏమయ్యా ఇది సరే, రారాజు ఆశాదీపం కన్నుడేమయ్యాడయ్యా, హోప్ ఐలాండ్ అంటారు కాకినాడ దగ్గర. అలాగే ఆశాదీపం కన్నుడేమయ్యాడయ్యా, పిల్లగాలికే పారిపోయాడా అన్నాడు. పిల్లగాలి అంటే ఆయన ఉద్దేశం వాయుకుమారుడు, పవనపుత్రుడు భీముడు. మరి ఆయన గాలి అయితే ఆయన కొడుకు పిల్లగాలేగా. పిల్లగాలి తాకిడికే పారిపోయాడా. చూశాడు, కర్ణుడిని ఆక్షేపించడానికి ఎప్పుడు ధృతరాష్ట్రుడు ముందు ఉంటాడని వీడు దుంపదగ. దుర్యోధనుడు ఒక మాట అండు. అసలు ముందు తనను తాను అనుకోడు. నేను కారణం దీనికని ఒప్పుకోడండి. ఆ ఒప్పుకోగలిగితేనే ప్రశాంతత చిక్కుతుంది, ఆత్మజ్ఞానం దక్కుతుంది. మనం కాకుండా ఎదుటివాళ్ళ కారణం మనం తోసేస్తున్నంతకాలం మనస్సులో అపరాధ భావన పోదు, అసమర్థత కూడా పోదు. ఒప్పుకోవాలి. ప్రశాంతం నిజమే, నా వల్ల పొరపాటు జరిగింది, ఇంకోసారి జరగకుండా చూసుకుంటా అయిపోయా. ఒక్క సెకండ్, ఒక్క మాట. దేనికి అహం? గయ్యలు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఏదో కూర వదిలిపెట్టాం, పండు వదిలిపెట్టామంటారు. పొరపాటు మాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే అనుకున్నాను, వదిలేసినవేవో వదిలేను, అహంభావం వదిలిపోయేలా చూడమన్నాను. అహంభావం వదిలిపెట్టేద్దాం, అది నా వల్ల కాదు నీ వల్ల అవుతుంది పరమేశ్వర, అహంభావం వదిలిపోయేలా చూడమన్నాను. నేనే వదిలిపెట్టలా, అహంభావం వదిలేద్దామని సంకల్పం. సరే, పూలదండ ఇదివరకే వదిలేసాం, రాత్రిపూట భోజనం ఎప్పుడో వదిలేసాం. ఈ రెండూ కాకుండా అహంభావం వదిలిపోయేలా చూడవయ్యా. అది వదిలితే ఇంకేం వదలక్కల. ఆ అహంభావమే అన్నిటికీ మూలం. నేను ఆ గర్వం కాదు అక్కడ. నేనేదో చేశానండో, నాకే ఈ బాధ వచ్చింది అనుకోవడం. ఆ అహంభావం కారణంగా ఆయన పిల్లగాలి తాకిడికే వెళ్ళిపోయాడా అన్నాడు. అలా ఎందుకు వెళ్ళిపోతారండి? అందుకే నేను అనవుడునాతడిట్టులను నరనాథునకు అట్లు సుహుతనందను బొరివుచ్చి భీముడు మదంబున అర్జును దిక్కువోవగా. అనవుడునాతడిట్టులను నరనాథునకు అబ్డు సుహుతనందను బొరివుచ్చి భీముడు మదంబున అర్జును దిక్కువోవగా. కని అతడాయితుండయి తగన్ తన పేరెలుగెత్తి పిలిచెను. ఆ ధ్వని వినియా వృకోదరుడు ఉదగ్రగతిన్ మరలెన్ మహీశ్వర. క్షణంలో తీసుకునే నిర్ణయాలు పరిస్థితులను ఎలా మార్చేస్తాయో చూడండి. అనవుడునాతడిట్టులను నరనాథునకు. మనుజేంద్రుడు
అట్లు సూతనందను పొరివుచ్చి ఆ రకంగా సూతనందనుని కొడుకు రథం మీద పరిగెట్టేలా చేశాడయ్యా. భీముడేం తక్కువవాడు కాదంటే వాడు తక్కువవాడు కాదని తెలుసులేవయ్యా. వీడు మళ్ళీ ఏమయ్యాడు రావద్దా, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడమేనా ముఖ్యమైన రోజుని? 10 రోజులేమో యుద్ధం మానేశాడా. ఇంత చేసి పోనీ అభిమన్యుని చంపారు కదా అంటే వెనక నుంచి చంపుతాడా ఈ కర్ణుడు? ఏం వీరుడయ్యా ఇప్పుడు కూడాను. అంటే ధృతరాష్ట్రుడి దృష్టి దుర్యోధనుడి దృష్టి కర్ణుడి మీద ఉండదండి. ధృతరాష్ట్రుడి దృష్టి కర్ణుడి మీద, దుర్యోధనుడికి భీష్మద్రోణుల్లోకు. ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళకి. ధృతరాష్ట్రుడికి అసలు భీష్మద్రోణుడు అంటే గౌరవం, కర్ణుడిని అంటాడు. ఇంతగా నమ్ముకున్నాడు, ఆశాదీపం ఏమైపోయింది, ఆరిపోయిందా? అంటే లేదయ్యా, అంత తేలిగ్గా వెళ్ళిపోయి మళ్ళీ రావడం, వెళ్ళిపోయి యుద్ధరంగంలో ఓడిపోవడం పరిగెట్టడం చాలామందికి జరిగింది. భీముడికి కూడా జరిగింది, ధర్మరాజు కూడా జరిగింది. ఈ ప్రాణం మీదకి వస్తే అర్జునుడు వెళ్ళిపోవచ్చు, దానికేముంది. అది పెద్ద విషయం కాదు. అది మరి ఎక్కువసార్లు జరిగితే మరి ఇంకా లెక్క కట్టాలి. కానీ 1-2 సార్లు అలా జరగడం, ఒకసారి పరిస్థితుల వల్ల మనం చేయలేము, వెళ్ళిపోవడమే మంచిది కూడా. అదొక వ్యూహం. సింహం ఒక అడుగు వెనక్కేసింది అంటే కుప్పించి ముందుకు దూకడానికి తప్ప భయపడి వెనక్కి పారిపోదామని కాదు. అంచేత ఒక్కసారి జీవితంలో కొన్ని పరిణామాలు, శత్రువులతో పోటీలు ఇవి వచ్చినప్పుడు కాస్త వెనక్కి తగ్గడం లోపం తక్కువేం కాదు. అది వెనక్కి తగ్గామంటే అది సమయం కాదు జయించడానికి, అంతే. అది సమయం కాదు. ఆగుతాం, ఒక 6 నెలలు ఆగుతాం, తర్వాత చూసుకుంటాం. ఈలోపు విషయాలు వెనక బయటపడతాయి. అది వ్యూహమే, అది మంచి పని. అది సమర్థుడైన వాడు చేసే పని అది. అంతేకాని ఎప్పుడు ముందుకు దూసుకుపోదాం మొక్కు పగులుతుంది. అంతంత ఆవేశాలు పనికిరావు. అందుకని కర్ణుడు వెనక్కి వెళ్ళేంత మాత్రాన బలహీనుడు అని అనుకోక్కలే. ఇప్పుడు ప్రస్తుతం ఆయన బలహీనుడు అయ్యాడు, ఇంకోసారి భీముడు కావచ్చు, దానికే ఉంది. అందుకని అలా వెళ్ళినవాడు సూతనందను పొరివుచ్చి, సూతనందను ఓడించి కొడుకు రథం ఎక్కే గతి కల్పించి భీముడు మదంబున అర్జును దిక్కువోవగా. గర్వం అంటే చూడండి, ఎప్పుడు యుద్ధం చేసేవాడు కృష్ణ పరమాత్మ భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పినాడు, ముక్త సంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత. నీకు ధైర్యం ఉండొచ్చు, ఉత్సాహం ఉండొచ్చు, కానీ అనఘంవాది అహంభావము గర్వము పనికిరాదన్నాడు. ఈ భీముల్లో ఈ మదం మాటిమాటికి వస్తుంది. అందుకే కొంచెం దెబ్బతింటాడు ఒక్కోసారి. అర్జునుడు దెబ్బతిన్నాడు, ఈ మదం రాదు అతని చేతు. ఎన్నోసార్లు బాణాలు వేసిన ఆ దుర్యోధనుడు కవచం దెబ్బతినకపోతే ఇదేదో మంత్రపూరితమైన కవచం అని ఆలోచించాడు తప్ప ఇంకా ఊరికే ముందుకు దూసుకెళ్ళి బాణాలన్నీ వృధా చేసుకుని ప్రాణాలు పోగొట్టుకోవాలి. అదే అర్జునుడికి భీముడికి తేడా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.